శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. ఓం శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి కోటీశ్వరులు అయ్యే ముందు వచ్చేటువంటి కొన్ని సంకేతాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా మంది ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు. లక్ష్మీదేవి కటాక్షం వాళ్లకు పొందాలని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ ఆ ధనలక్ష్మి కేవలం కొంతమందికి మాత్రమే ఆ యొక్క యోగాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ఎంత కష్టపడ్డా ఒక్క రూపాయి నిలవకుండా ఉండే కొంతమందికి ఇక ధనలక్ష్మి, అలాగే ధనలక్ష్మి మన ఇంట్లో ఇక అస్సలు ఉండదనే చెప్పుకోవచ్చు. కొన్ని కారణాల వల్ల ఇక ధనలక్ష్మితో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో అస్సలు ఉండదు. అయితే కొంతమందికి కొన్ని గోచార ఫలితాల ఆధారంగా ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో తటస్థంగా ఉండేందుకు సంకేతాలను ఇస్తుంది. ఆ సంకేతాలను ఫాలో అవుతూ నిజంగా ఆ సంకేతాలను గుర్తుపట్టినట్లయితే మంచి ఫలితాలు దక్కడమే కాదు, మన ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుందనే చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా సింహరాశి వారి గురించి చెప్పుకుందాం. సింహరాశి వారు కోటీశ్వరులు అయ్యే ముందు వచ్చేటువంటి కొన్ని సంకేతాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేసుకుందాం. అయితే దానికంటే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాశి ఫలితాల్లో అలాగే రాశి చక్రంలో 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశి వారు చాలా దృఢంగా ఇక ఎంతో మానవతా దృక్పథంతో ఉంటారు. ఎంతటి కష్టాన్నైనా సరే భరించి ఇక మంచి విజయం వైపు దూసుకువెళ్తూ ఉంటారు. ఒకరికి అన్యాయం చేయాలనే ఆలోచనతో అస్సలు ఉండరు. తమకు ఇచ్చిన పనిని ఇచ్చినట్లుగా పూర్తి చేయడానికే ఇక సిద్ధపడుతూ ఉంటారు. కానీ వీళ్లను రెచ్చగొడితే మాత్రం అస్సలు ఊరుకోరు. వీరికి కొన్నిసార్లు అహం, కోపం వల్ల ఇక వీళ్లే నష్టపోయే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే త్వరలోనే వీరికి లక్ష్మీదేవి కటాక్షం ఇక అదృష్టం కలిసి రాబోతున్నాయి. అయితే ఆ యొక్క లక్ష్మీ కటాక్షం కలిగించే ముందు కొన్ని సంకేతాలను ఇక వీరికి పంపుతుంది. ఆ సంకేతాలు గుర్తుపట్టి మీరు అనుసరించినట్లయితే మంచి శుభ ఫలితాలు ఇక పొందుకోవచ్చు. అయితే ఆ సంకేతాలేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా సింహరాశి వారు ఈ సంకేతాలు చూసినప్పుడు ఈ యొక్క లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుందనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అందులో మొదటిగా మీకు కలలో ఏదైనా జంతువు అంటే ఏనుగు గాని, లేదు అంటే ఒక కుక్క గాని, లేదు అంటే పావురాలు వచ్చినట్లయితే మీకు మంచి శుభ ఫలితాలు వచ్చినట్టుగా చెప్పవచ్చు. అంతేకాదు ఇక మీకు సంబంధించినటువంటి ఇక ఆస్తి గాని, స్థిరాస్తులు గాని, కోర్టులో ఉన్నటువంటి ఎలాంటి విషయాలు గాని మీకు పాజిటివ్ గా వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సంకేతాలను మీరు అద్భుతంగా చూసుకొని ఆ స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక రెండవది, ఇక బల్లుల సమ్మేళనం మీకు ఇక పదే పదే కనిపిస్తూ ఉంటే మీకు లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంట్లోకి రాబోతుందనేది చెప్పవచ్చు. అంతేకాదు ఈ యొక్క బల్లుల సమ్మేళనం అనేది చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటుంది. చాలా అరుదుగా కొన్ని రాశుల వారికి మాత్రమే కనిపించబోతుంది. అయితే కొన్ని రోజుల్లో మీకు ఇలాంటి సంకేతాలు కూడా కనిపించబోతున్నాయి. దీనివల్ల మీకు ఎక్కడా లేని ధన ప్రభావం అనేది మీ యొక్క ఇంట్లో ఉంటుందనేది మాత్రం చెప్పుకోవచ్చు. ఇలా సింహరాశి వారు ఇక మంచి అదృష్టాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. ఇక మూడవ విషయానికి వస్తే, ఇక మీ యొక్క అరచేతులు పదే పదే దురద పెట్టడం గాని, ఇక కుడి చేతి ఇక అరచేయి, అలాగే మీకు పదే పదే దురద పుట్టినా, లేదు అంటే ఇక సంబంధించినటువంటి ఎలాంటి ఇదొచ్చినా సరే ఖచ్చితంగా మీకు ధనలక్ష్మి రాబోతుందనేది దానికో సంకేతంగా చెప్పవచ్చు. అంతేకాదు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎవరికైనా సరే ఇక మంచి శుభ పరిణామాలు అంటే మీ వ్యాపారంలో ఒక్కసారిగా అభివృద్ధి, అలాగే మీకు సంబంధించినటువంటి వ్యక్తుల్లో మార్పులు, మీరు ఇచ్చినటువంటి అప్పులు తిరిగి ఇచ్చే క్రమాలు ఇలా మీకు పదే పదే కనిపిస్తున్నాయి అంటే మీకు లక్ష్మీదేవి ఇక ప్రసన్నం కాబోతుందనేది మాత్రం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు మీకు దగ్గరలో ఉన్నటువంటి శ్రీ అమ్మవారి దేవాలయాన్ని ఇక పూజించడం గాని, అక్కడికి వెళ్లి కుంకుమార్చన, దీపారాధన చేయడం వల్ల మరింత ప్రయోజనాలను మీరు ఖచ్చితంగా పొందవచ్చని చెప్పుకోవచ్చు. ఇలా ఆర్థిక ప్రయోజనాలు పొందే ముందు మీకు ఇలాంటి సంకేతాలు ఖచ్చితంగా కనిపించే అవకాశాలు ఇక కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సింహరాశి వారు చేసేటువంటి పనులు ఇక మీరు నలుగురికి ఉపయోగపడేటట్టు చేస్తే ఆ లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి కష్టంలోనూ ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు మంచి ధనలాభాన్ని పొందుకోవచ్చు. మీరు ప్రారంభించేటువంటి ప్రతి వ్యాపారంలో మంచి ధనలాభంతో పాటు ఆర్థిక లాభాన్ని కూడా పొందుకోవచ్చు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క సింహరాశి
సింహరాశి వారు లేని వారికి ఇక మీ దగ్గర ఉన్న వాటిలలోనే ఇక దానం చేయడం, లేదా నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులు ఇక గోధుమలు వంటివి దానం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు అనేవి దక్కించుకోవచ్చు. అంతేకాదు ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో ఖచ్చితంగా ఒకరికి అన్యాయం చేసే వైపు మాత్రం అస్సలు వెళ్ళకూడదు. లేనిపోని కోపాలు అలాగే లేనిపోని ఇక మాటలకు వెళ్ళి మీకు తెలియని విషయాల్లో కూడా జోక్యం చేసుకోవడం వల్ల నష్టాలు కూడా కొని తెచ్చుకునే అవకాశం ఉంది. అంతేకాదు ఇక మీకు త్వరలోనే స్థిరాస్తికి సంబంధించినటువంటి ఆస్తుల గొడవల నుంచి బయటకు పడే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి సింహరాశి వారు ఆర్థికపరమైనటువంటి విషయాలు లేదా మీ యొక్క కోర్టు చిక్కుల్లో ఉన్నటువంటి ఇక ఎలాంటి రియల్ ఎస్టేట్ కి సంబంధించిన విషయాలైనా సరే మీకు అనుకూలంగా మారే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎవరైతే ఎప్పటి నుంచో అప్పుల బాధ నుంచి బయటపడాలి అనుకుంటున్నారో త్వరలోనే వీరి యొక్క లక్ష్మీదేవి కటాక్షం వల్ల వీరు బయటపడే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు ఆచితూచి వ్యవహరిస్తూ ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే మంచి శుభ ఫలితాలు పొందవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క సింహరాశి వారికి కోటీశ్వరులు అలాగే ధనవంతులు అయ్యే ముందు వచ్చేటువంటి సంకేతాలేంటి, వాటి వల్ల వాళ్లకు కలిగేటువంటి ఉపయోగాలు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ సన్నిహితుల్లో గాని కుటుంబ సభ్యుల్లో గాని ఎవరైనా సింహరాశి వారు ఉంటే వెంటనే షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం.